వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సర్పంచ్ గా కారుమంచి సంయుక్త విజయం నా గుండెను కదిలించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అచ్యుతాపురం ఎసెన్షియా ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె సర్పంచ్ కారుమంచి సంయుక్తపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలు అంటేనే భయపడే సమయంలో ఆమె బరిలో నిలిచి విజయం సాధించారన్నారు. స్వర్ణగ్రామ పంచాయతీ పేరుతో రైల్వే కోడూరు మండల మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామ సభలో పవన్ మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఎన్నికల సమయంలో రోడ్డుపైకి రావాలంటేనే అందరూ భయపడే పరిస్థితి. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి సంయుక్త విజయం సాధించారు. మిలిటరీలో పనిచేసిన భర్తను కోల్పోయి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆమె భావించారు. నిజంగా అది నా గుండెను కదిలించింది. సంయుక్త పట్టుదల చేసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆమె గెలిచాక చాలా ఆనందంగా అనిపించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మన సంయుక్త గారు సర్పంచ్కి ఎన్నికై ఇందాక మాట్లాడిన ఆడపడుచులు పగడాల వరలక్ష్మి గారు మాట్లాడినా, అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయుని మాట్లాడినా, ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు, గ్రామాలే కాదు, దేశం కూడా ముందుకెళ్తుందని చెప్పి ద్రౌపది ముర్ము గారు ఒక పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్కి ఎదిగి ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు. అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు, అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకోవాలి. నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూరువారిపల్లికి వచ్చాను అని అనడానికి, అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో, గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవం నాయకులు కూడా భయపడే పరిస్థితిలో ఉండి మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక తన భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కారుమంచి సంయుక్త గారు సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది. నేను ఆ రోజున కారుమంచి సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను. ఆ రోజున అందరినీ, పంచాయతీలు చాలా కీలకం. 13,326 పంచాయతీలు మనకి. పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం, వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో, పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు, మామూలు నాయకులు అవ్వలేదు. సో కారుమంచి సంయుక్త నాకు పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, అది గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది. ఎక్కడా కూడా నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడిని. 32 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ 100 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు మైనర్ మేజర్ పంచాయతీలకి. అదే మన కృష్ణతేజ గారికి కమిషనర్, ఇంకా మన పంచాయతీరాజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు గురువారం రాత్రి ₹1 కోటి చెక్కును అందజేసిన స్థానిక నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ లో ఆంధ్ర కేసరి టంగుటూరు వీరేశలింగం పంతులు 152వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మద్రాస్
ఉమ్మడి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు పనిచేశారని, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమం, జాతీయోద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని, న్యాయవాదిగా నాటకాల్లోనూ రాణించిన వ్యక్తి ప్రకాశం పంతులు అని అన్నారు. జోహార్ ఆంధ్ర కేసరి, 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 జోహార్ ఆంధ్ర కేసరి. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 152వ జయంతోత్సవాల్ని మన పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతోటి, అదేవిధంగా బ్రాహ్మణ సమాఖ్య నాయకులతోటి కలిసి ఈరోజు ఆ జయంతోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించినందుకు మరి ఒక స్ఫూర్తిగా ప్రకాశం పంతులు గారు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క దేశం ఇంత స్వేచ్ఛగా, ఇంత స్వతంత్రాన్ని మనం పొందుతున్నామని అంటే ఎందరో మహానుభావులు వాళ్ళ త్యాగ ఫలం ఈరోజు భారతదేశానికి స్వతంత్రం. అటువంటి స్వతంత్రాన్ని అందించినటువంటి త్యాగధనుల్లో ప్రప్రథముడిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆ రోజు స్వతంత్రోద్యమంలో మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నప్పుడు కూడా ఒక రియల్ హీరోగా ఆయన చూసేవాళ్ళం. ఎందుకంటే ఆయన్ని బ్రిటిష్ వారు కాలుస్తామనంటే కాల్చుకోండని మరి రొమ్ము చూపించినటువంటి మరి వ్యక్తి ఆ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అంటే ఏదైతే ఒక సుభాష్ చంద్రబోసు, ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజుని ఏ రకంగా అయితే మన యువత అభిమానిస్తామో ఆ కావలోనే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన సేవలను మనందరం కూడా ఉపయోగించుకున్నాం. ఆ యొక్క ప్రకాశం పంతులు గారు చేసిన సేవల్ని మనం గుర్తుంచుకుని ఏదైతే ఒక జిల్లాకు ప్రకాశం జిల్లా నామకరణం చేయడం కానీ, ఏదైతే ఆయన మరి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా నది మీద ఆ బ్యారేజ్ ఏదైతే నిర్మాణం చేసుకున్నామో దానికి ప్రకాశం బ్యారేజీగా మనం పేరు తీసుకోవడం కానీ, అంటే ఇట్లా ప్రకాశం పంతులు గారి యొక్క త్యాగం కానివ్వండి, అందులో పర్టికులర్గా దాతృత్వం. ఎందుకంటే ఆయనకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆ రోజుల్లో ఉంటే అవన్నీ కూడా ఈ దేశం కోసం, ఈ స్వతంత్రం కోసం, ఈ భరతమాత కోసం త్యాగం చేసినటువంటి త్యాగధనుడు. అంచేత భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారు కూడా ఆ యొక్క టంగుటూరి ప్రకాశం పంతులు గారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రభుత్వం కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని మరి వేళ ప్రభుత్వ పరంగా కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి అనకాపల్లి విషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. బాధితుల వివరాలు, ప్రమాదం జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ జగన్ సూచించారు. ఇన్స్టెంట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ మీరు గ్రౌండ్ మీరు కారిడార్ ఫస్ట్ ఫ్లోర్లో జరిగినట్లు ఫస్ట్ ఫ్లోర్లో జరిగిన లాస్ట్ బైక్ కూడా వెళ్ళారు సార్. ఫస్ట్ ఫ్లోర్లో జరిగినట్టు. సో లక్కీగా షిఫ్ట్ చేంజ్ ఓవర్ కాబట్టి కొంచెం ఏరియాస్లో షిఫ్ట్ చేంజ్ ఓవర్ జనం ఉండటం వల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. కొంచెం ఏరియాస్లో షిఫ్ట్ చేంజ్ ఓవర్ ఫార్చునేట్గా బట్ ఆల్ ఆఫ్ దెమ్ గాట్ లైక్ బ్లాస్ట్ ఇంజరీస్. మల్టిపుల్ గ్లాస్ పార్టికల్స్ కూడా చుట్టూ మొత్తం స్ట్రక్చర్ ఉన్నాయి సార్. చెయ్య కట్టేది సార్ గుచ్చుకుని గ్లాస్ పార్టికల్స్ డస్ట్ 3 types of injuries సార్. మొత్తం 3 types మెయిన్గా 3-4 types ఆఫ్ ఇంజరీస్. లాస్ట్ వచ్చిన వల్ల మల్టిపుల్ కట్స్ అయిపోతాయి. రెండోది కొంతమందికి ఫ్రాక్చర్స్ లేకపోతే లిగమెంట్ ఇంజరీస్, జాయింట్ లిగమెంట్ ఇంజరీస్ జరిగాయి సార్.
మూడోది ఆ స్మోక్ ఇవన్నీ ఇన్హేల్ చేస్తాం వల్ల ఆ సూట్ అంతా కూడా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది కూడా ఆవేశం ఇవన్నీ కూడా వస్తుంది. These are the 3 types of effects. Don't know, sir. But everyone has have different theories. We don't have an official comment as of now. Maximum people have attended here, sir. Only we had 25 people who came here, out of which 5 were very serious, so we did the primary referred them to higher center. One died here. Yes, sir. Medical, sir. One died here, where this is stating, sir. Mita 19 people are here, and they're stable, sir. They will require, sir. Yeah, the main symptom is pain. Chala suffering ఉంది ఎక్కువ, sir. ఉచిత ఇసుక పాలసీ విధానం అమలుపై నిర్దిష్టమైన కార్యాచరణ సిద్ధం. అక్రమ మైనింగ్ విధానం పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ట్రాన్స్పోర్టర్లు నిబంధనలను ఉల్లంఘిస్తే 3 నెలలు నిషేధం అమలు చేస్తాం. రాజమహేంద్రవరం మీడియా సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహ కిషోర్ ఇసుక రవాణా విధానంలో నిబంధనలు ఉల్లంఘించే వాటికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు 180042525540 083324177711 కు ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఇక్కడే మనకి శాండ్ అవైలబుల్గా ఉంది. ఇంకొక రీచ్లో మనకి కొంత శాండ్ ఉంది కానీ బట్ ఆ కొవ్వూరు అండ్ గోపాలపురం కాన్స్టిట్యున్సీలో మనకి చాలా ఎక్కువగా ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ జరగడం వల్ల వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే ఈ శాండ్ యాజ్ ఆఫ్ నౌ మనము డిఎల్ఎస్సి కంట్రోల్లో చేయడము, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వర్క్ చేయడం, అలానే మనకి శాండ్కి సంబంధించి మనము ఫ్రీ శాండ్ అంటే శాండ్ నుంచి ఎటువంటి రెవెన్యూని కూడా కలెక్ట్ చేయకుండా ట్రాన్స్పోర్టేషన్ హ్యాండ్లింగ్ ఛార్జెస్నే మాత్రమే మనం చేయడం జరుగుతుంది. అలా చేస్తూ వస్తున్న క్రమంలో మనకి కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా కొన్ని చోట్ల ఇన్కన్వీనియన్స్ కలుగుతుంది అని తెలియడం జరిగింది. దానితో మరి ఇంకా కొంచెం బెటర్గా చేసే ఉద్దేశంతో ఇంకొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే మనకి సెప్టెంబర్ 2వ వారం నుంచి కంప్లీట్గా ఈ ఫ్రీ శాండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది 100% ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు అయితే మనము ట్రక్ షీట్ కంప్యూటరైజ్డ్ ట్రక్ షీట్ జనరేట్ చేస్తున్నాము. అలానే 100% డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనము మాన్యువల్గా మేము రిక్వెస్ట్ని తీసుకోవడం వలన చాలా వరకు అక్కడ ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ క్యూ లైన్స్ చాలా పెరిగిపోతున్నాయి. సో క్యూ లైన్స్ ఒకసారి శాండ్ ట్రక్ షీట్ తీసేసుకున్న వెంటనే మరలా అతను అక్కడ పెట్టేయడం చేస్తున్నారు. సో దానివలన క్యూ లైన్స్ చూసి శాండ్ చాలా కొరతగా ఉందని బయట అనుకోవడం, అట్ ద సేమ్ టైం తను ఎక్కువ టైం వెయిట్ చేస్తున్నారు అని ట్రాన్స్పోర్టర్ ఎవరైతే తనకి శాండ్ బుక్ చేశారో వాళ్ళ మీద కొంచెం అధికంగా ఛార్జెస్ వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలియడం జరిగింది. సో దానివలన ఎవరికి బుకింగ్ అనేది శాండ్ స్టాక్ పాయింట్ ఎక్కడైతే మనకి శాండ్ అవైలబుల్గా ఉందో అక్కడికి వెహికల్తో వచ్చి అక్కడే బుక్ చేసుకొని వెయిట్ చేసేది లేకుండా
మేము అక్కడ నియర్ బై ఏదైతే మనకి ఆఫీస్ కైండ్ ఆఫ్ సెటప్ ఉందో, ఇప్పుడు రెండింటికి కూడా మనకి రైతు సేవా కేంద్రాలు అనేది దగ్గరలో అవైలబుల్గా ఉంది. సో అక్కడ మనం కౌంటర్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఎవరికైతే శాండ్ కావాలని అనుకుంటున్నారో బెనిఫిషరీస్, పెండియాలకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రము, అలానే మనకి పంగలపర్రు దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రానికి వచ్చి అక్కడ కౌంటర్ ఎస్టాబ్లిష్ చేశాము. అక్కడికి వచ్చి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునేటప్పుడు మనము ఈసారి కొంచెం డీటెయిల్డ్గా క్యాప్చర్ చేస్తున్న డీటెయిల్స్ ఏంటంటే ఫోన్ నెంబర్, అలానే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ గతంలో కూడా తీసుకున్నాం. ఇప్పుడు అడ్రస్ను కూడా డీటెయిల్డ్గా క్యాప్చర్ చేస్తున్నాం. సో బెనిఫిషరీ ఎవరు, ఎక్కడ, తర్వాత వాళ్ళ డోర్ నెంబర్, ఏరియాని క్యాప్చర్ చేస్తూ పర్పస్ దేనికోసం వాళ్ళు శాండ్ని తీసుకెళ్తున్నారు, అది హౌస్ కన్స్ట్రక్షనా, న్యూ కన్స్ట్రక్షనా, లేకపోతే రిపేర్సా, అలానే కొన్ని మనం ఇండస్ట్రీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పర్పస్ కూడా మేము క్యాప్చర్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా వాళ్ళకి మేము ఏ టైంలో శాండ్ సప్లై చేయగలం, ఈరోజు నేను ఎస్పీ గారు వెళ్ళి ఆ పెండియాల రీచ్లో మేము కాసేపు స్పెండ్ చేసి చూసేటప్పుడు ఫుల్ కెపాసిటీతో మాకు పెండియాల దగ్గర ఉన్న స్టాక్. గత జగన్ రెడ్డి పాలనలో నెల్లూరు కార్పొరేషన్ లో దోపిడీకి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. మార్టిగేజ్ ముసుగులో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో దోపిడీ చేశారు. డబ్బులు ఇస్తే కార్పొరేషన్ లో ఏ తాకట్టు ఆస్తులైనా రిలీజ్ చేస్తారు. 72 మార్టిగేజ్ రిలీజ్ చేయడం వలన 65 కోట్లు కార్పొరేషన్ కి నష్టం జరిగింది. కార్పొరేషన్ లో అవినీతికి ప్రధాన కారణమైన వారిని అరెస్టు చేయాలి. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు, నిజాలు, భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో, 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ, ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ, కొంచెం స్థలం కానీ కార్పొరేషన్ కి తాకట్టు పెడతాం. మార్టిగేజ్ మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా. ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్ కి ఏది తాకట్టు పెడతామో, మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి. ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. ఇతను ఎవరో చాలా మంచోడు, నేను డాష్ బోర్డ్ లో నుంచి డౌన్లోడ్ చేశాను. దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ ఓసీ సర్టిఫికేట్ అంటాం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్లన్నీ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది. ఈ కార్పొరేషన్స్ లో ఇది ఫ్లో చార్ట్. ఇది ఆన్లైన్ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అంటాం. ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఏపీ పోర్టల్లో, ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్ లో దీన్ని అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అని ఏ డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన మీ అపార్ట్మెంట్, మీరు తాకట్టు పెట్టిన అన్ని కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది. ఇదిగోండి ఫ్లో చార్ట్. ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్. ఇది సిస్టమా బొక్క. మాకేం పని సిస్టంతో? పనే లేదు. మాకు అనుకుంటే, మాకు డబ్బులు ఇస్తే, మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం. డబ్బు కావాలి మాకు. ఎస్, నెల్లూరు కార్పొరేషన్ లో 73 ఫైల్స్ నాకు దొరికినాయి. ఇంకా 100 ఉన్నాయి. 73 ఫైల్స్, ఫైల్ నంబర్లు ఎవరు రిలీజ్ చేశారు, ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు, ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు. ఒక్కదానికి. ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి. ఈ 73 ఫైల్స్ లో అప్రాక్సిమేట్ గా 65 కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది. 65 కోట్లు. ఎంత ఘోరం అంటే, ఎంత బర్రి తెగింపు అంటే,
ఇది చూడండి, బిల్డింగ్ పర్మిషన్ లేకుండా తాకట్టు రిలీజ్ చేసేస్తారా? అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఎట్టగడతారా? బిల్డింగ్ పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేసేస్తారా? ఏదైనా రిలీజ్ చేసేస్తారా? డబ్బులు ఇస్తే చాలా. ఇంకా 100 ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ మీరు నాకు ఇలేదు. కార్పొరేషన్ లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి. నోట్ ఫైల్స్ లేవు. మీరు ఈకపోతే ఈ ఆనముకు దొరకద్దు అనుకున్నారా? దొరకకుండా పోతాయి అనుకున్నారా? ఇదిగోండి మీ జాతకం చూడండి. మీ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం పొంచి ఉన్న పడవ పెను ప్రమాదం పట్టించుకునే అధికారులే లేరా? ఒక పక్క పొంగి పొర్లుతున్న కృష్ణమ్మ, మరో పక్క శిక్షణ లేని పడవ చోదకలో క్షణం పులిచింతల ప్రాజెక్ట్ నుండి నీరు ఉధృతంగా మారుతుంది. క్షణం తగ్గుతుంది, ప్రతి క్షణం ప్రమాదకరంగా నీటి పరిస్థితి మారుతుంది. అయినా పడవ నడిపే వారికి ఎలాంటి సెక్యూరిటీ వస్తువులు గాని, జాకెట్స్ గాని, లైసెన్స్ గాని లేదు. ప్రభుత్వం నుండి ఎలాంటి పర్మిషన్లు కూడా లేవు. ఒక పక్క పనులు, మరో పక్క బైకులు, భయాందోళనలు పడవ ప్రయాణికులు. జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకొని స్థానిక అధికారులను అప్రమత్తం చేయాలని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. అవసరం లేదండి. ఏలూరు జిల్లా ఏలూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఆగే విధంగా కృషి చేసిన ఎంపీ మహేష్ కుమార్ కి ధన్యవాదాలు అంటూ ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత తెలిపారు. తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సునీత మాట్లాడుతూ ఈ రోజు ఏలూరు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కృషి ఫలితంగానే కొన్ని రోజులలో మన ఏలూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగబోతుంది. ఎంపీ ఏలూరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు నిలబెట్టుకున్నారు. పార్లమెంట్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ విషయంపై చర్చించి ఏలూరు ప్రజల యొక్క ఆశ కోరిక నెరవేర్చిన ఎంపీ మహేష్ కుమార్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు జిల్లా తెలుగు మహిళల తరపున నేను మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆమె తెలిపారు. పుట్ట మహేష్ కుమార్ గారిని ఏలూరు ప్రజలందరూ కూడా కోరటం జరిగింది. ఆ రోజు ఆయన మనందరికీ కూడా మాటిచ్చారు, ఖచ్చితంగా ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ నిలుపుదల కోసం నేను కృషి చేస్తాను అని. ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం మన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు పడిన అవిశ్రాంత కృషి ఫలితమే ఈరోజు కేంద్ర రైల్వే శాఖ ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ నిలుపుదల హాల్ట్ కోసం అంగీకరించింది.
ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో ముందుగా మన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు రైల్వే బోర్డు చైర్మన్ గారిని, అలాగే సీఈఓ శ్రీమతి జయవర్మ సిన్హా గారిని, అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని అనేక సార్లు కలిసి చర్చలు జరిపి, అలాగే మొన్న జరిగిన పార్లమెంట్లో ఈ విషయంపై ఆయన గళాన్ని సమర్థవంతంగా వినిపించి ఆయన పడిన కృషి ఫలితమే ఈరోజు ఈ నిలుపుదలకి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏలూరు ప్రజలందరూ కూడా అటు విజయవాడ వెళ్ళవలసిన వాళ్ళు, ఇటు రాజమండ్రి వెళ్ళే ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై. ఈరోజు ఏలూరు ప్రజలందరూ కూడా పుట్టా మహేష్ కుమార్ గారి గురించి, ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు గడవక ముందే ఆయన సాధించిన రెండో విజయం ఇది. ఇంతకు ముందే మనం చూసాం, పొగాకు రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక జీవోను తీసుకొచ్చి 110 కోట్ల లబ్ధి రైతులకు కలిగే విధంగా చేశారు మన పుట్టా మహేష్ కుమార్ గారు, మన ఎంపీ గారు. ఇది రెండో విజయం. ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ నిలుపుదల కోసం కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి ఈరోజు ఈ రెండో విజయాన్ని సాధించారు. ఒక ఏలూరి వాసిగా, ఏలూరు ప్రజలందరి తరపున మన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి కూడా ఏలూరు జిల్లా ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎంపీ సార్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ దిక్సూచి మెగా జాబ్ మేళాను బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. మేళాకు 18 కార్పొరేట్ సంస్థల హెచ్ఆర్లు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో తొలి ఉద్యోగ మేళాను నర్సాపురంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు గారు జయప్రదం చేసినందుకు కళాశాల యాజమాన్యం మరొకసారి ఉదయం చేసుకుంటున్నాం. మొబైల్ అని పెట్టు అన్నా, తింటున్నా మొబైల్ కొంచెం ఇంకొంచెం చాలా మంచి కార్యక్రమం ఇది. ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా నేషనల్ క్యారియర్ సర్వీస్ కేంద్ర గవర్నమెంట్ నుంచి 2 కంపెనీలు కూడా టైఅప్ అవి మరి యువతని మరి ఉద్యోగాలు లేకుండా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని ఎంకరేజ్ చేయాలని ఆలోచనతోటి మనం ప్రధానంగా కూడా దీనికి మనం అభినందించవలసింది ఎవరినంటే కనుక మన గౌరవ కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ గారిని అభినందించవలసింది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే వాళ్ళ ఉద్యోగ దిక్సూచి అనే పేరుతో మరి మొదటిసారిగా మొదటి కార్యక్రమం మన నరసాపురంలో, అదేవిధంగా మన వైఎన్ కాలేజీలో పెడతాం కూడా నిజంగా మన నరసాపురం ప్రజలందరికీ కూడా మంచి ఒక సపోర్ట్, మంచి కార్యక్రమంగా నేను సందర్భంగా మనందరి తరఫున గౌరవ కలెక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి ఎవరైతే ఈ కంపెనీస్ 19 కంపెనీలు వచ్చినాయి మనకి, మరి 19 కంపెనీల నుంచి కూడా చాలా ప్రైవేట్ కంపెనీలకి రావడం జరిగింది. వాటిలో ఈ 19 కంపెనీలు ఎదుర్కొచ్చి దాదాపు 1100 మంది స్టూడెంట్స్, అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కానీ
ఈ ప్రోగ్రామ్కి మీరందరూ ఆన్లైన్లో కూడా పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎంత వర్షం ఉన్నా సరే మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు కూడా జాబ్, ప్రతి ఒక్కరు జాబ్ కావాలని ఆలోచనతో మీరు అందరూ వచ్చారు కాబట్టి ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పారు, మీకు శాలరీ ఎంత అని కాదు, మీరు కంపల్సరీ ఏదో కంపెనీలో జాబ్ చేసుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఇంకా మీకు బెటర్ శాలరీ వస్తే బయట వేరే కంపెనీకి వెళ్ళి మీరు చేసుకునే పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ప్రతి ఒక్కరు మీకు ఏ కంపెనీకి మీరు మీకు అనుసంధానంగా ఉండదో మరి ఆ కంపెనీలో మీరందరూ కూడా సహకరించి మీరందరూ కూడా మీ రెజ్యూమ్స్ని ఇంటర్వ్యూకి వెళ్ళి మీరందరికీ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.